హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పైన లేటెస్ట్గా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీడియోలో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త మార్పులు, కొత్త చేంజెస్ చేయడం జరిగింది కదా. అయితే గుడిసెలు ఉండేవారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇండ్లకు సంబంధించి ఇవ్వనున్నారనమాట. సో ఏ ప్రాంతాల్లో ముందుగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా గతంలో ఫస్ట్ విడత, ఇప్పుడు రెండో విడత అనేది రాబోతుంది కదా. ఇందులో వచ్చేసి ముఖ్యంగా జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అయ్యాయన్నమాట. ఇవన్నీ కూడా గృహ ప్రవేశాలు అయితే చేయబోతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులోనే 1,00,000 ఇండ్లు అనేది నిర్మాణం క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో మిగతా ప్రాంతాల్లో 1,00,000 ఇండ్లు అనేది కేటాయించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 ఇండ్లు అనేది కేటాయించడం అయితే జరిగిందనమాట. సో గతంలో ప్రారంభించి అవి నిర్మాణ దశల్లో ఉండి అలాగే నిలిచిపోయి నిధులు లేక ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా సో ప్రభుత్వం కూడా చెప్పింది, వారికి కూడా నిధులు ఇచ్చి ఆ ఇండ్లు అనేది కంప్లీట్ చేయడానికి కూడా అవకాశాలు అయితే కల్పించబోతున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండో విడత అనేది జూన్ 2 తారీఖు నుంచి మనం అమలు చేయబోతున్నట్లుగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి చాలా దూర ప్రాంతాల్లో అయితే ఇండ్లు గతంలో నిర్మించి ఉన్నారని, వాటిని వాడకం లేదని చెప్పేసి, అయితే మధ్యతరగతి వారికి 1,00,000 ఇండ్లు నిర్మించబోతున్నారు కాబట్టి వారు నివసించే ప్రాంతంలో ఉపాధి కలిగి ఉండేటువంటి ప్రాంతాల దగ్గరలోనే రూరల్ మాదిరిగానే 5 లక్షలతో పాటు అపార్ట్మెంట్ భూమిలోనే ఇక అన్డివైడ్ స్థలాన్ని వారికే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. 3-4 విడతల్లో వీటిని కంప్లీట్ అయితే చేయబోతున్నారు. స్థలం లేని వారి కోసం ప్రత్యేక భూములు కూడా ఎంపిక చేసి ఇల్లు నిర్మించబోతున్నారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూరి గుడిసెలు ఎవరైతే ఉంటున్నారో వారి వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది అంటున్నారు. సో ఆ బాధ్యత అంతా మహిళా సంఘాలకు అయితే అప్పగించడం జరిగింది. సో ఇక పూరి గుడిసెల్లో కనుక ఉన్నట్లయితే వారికి వెంటనే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సర్వే టాప్ ప్రయారిటీ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలు పక్కాగా గృహ వసతి కల్పించడానికి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సైతం ఇక ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటిని మరమ్మతులు చేసి వారికి అర్హులైన వారందరికీ కూడా అందించేందుకు కూడా సిద్ధమైనట్టు చెప్తున్నారు. ఇక పూరి గుడిసెల్లో లేని రాష్ట్రంగా మార్చేందుకే సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, ఇక వాటిలో ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటన్న వివరాలు కూడా వారికి తక్షణం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు గాను నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు అనమాట. గ్రామాల్లో ఈ సర్వే అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి నిజమైన లబ్ధాలకు న్యాయం జరగాలని ప్రభుత్వం భావిస్తుంది. సో అందుకని చెప్పేసి మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతి గ్రామంలో ప్రతి వీధిని జల్లడ పట్టి ఇక పూర్తిగా వివరాలు నమోదు చేస్తారనమాట, ఎవరు అర్హులు ఏంటనేది కూడా. సో ఇక ప్రభుత్వం ప్రతిష్ఠ చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో దశలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. రెండో దశ స్కీమ్ సంబంధించి మనకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇక ఇందులో ముఖ్యంగా పూరి గుడిసెల్లో నివసించే వారికి మొదటి ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో వచ్చేసి అన్ని వివరాలు తీసుకొని గ్రామ పంచాయతీ సెక్రటరీ హౌసింగ్ AEE 360 డిగ్రీల సర్వే అయితే నిర్వహించి ఎవరు అర్హులు ఏంటి, ఇండ్లు మంజూరు చేయాలా వద్దా అని కూడా పకడ్బందీగా లెక్కలు అయితే చేయబోతున్నారు చెప్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి కాగానే కలెక్టర్లు తక్షణమే ఇండ్లు మంజూరు అయితే చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అంశంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జీల మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇక గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య చాలా వరకు అయితే ఉంది. రాష్ట్రంలో ఆధారంగా 30,000 వరకు పూరి గుడిసెలు ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేసినట్లు. సో ఖచ్చితత్వంతో కూడినటువంటి అంచనా, అదేవిధంగా ఆధారాలతో ఈ ప్రత్యేక సర్వే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కాబట్టి సో ఇక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వారికి అయితే ఇండ్లు కేటాయించినట్లుగా చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా సర్కారు మరొక గుడ్ న్యూస్ చెప్పింది. సొంత ఇల్లు నిర్మించుకునే పేదల్లో నిరుపేద కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా వెసులుబాటు అంటే సాయం మరింత పెంచేందుకు గృహ నిర్మాణ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, లేదంటే కరువు పని కూడా అని పిలుస్తాం కదా, ఈ పథకానికి సంబంధించి ఇంటర్లింక్ అనుసంధానం చేయనున్నారన్నమాట. సరికొత్త లింకేజ్ ద్వారా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం మరింత అదనపు ఆర్థిక సాయం అంటే ఎక్కువగా పైసలు వస్తాయి అనమాట గతం కంటే. నూతన విధానం ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నందుకు గాను ఇక అన్స్కిల్డ్ నైపుణ్యం లేని కూలీలకు దాదాపుగా 90 రోజుల పని
వేతనాన్ని అదనం పొందుతారు. అదేవిధంగా మొత్తం ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద రోజుకు 300 రూపాయలు కూలీ ఉంటుంది కాబట్టి దీని ఆధారంగా 90 రోజుల పని అంటే దాదాపు 27,000 రూపాయలు అనేది అదనపుగా లబ్ధి అనేది వారికి బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ నిబంధనలన్నీ కూడా అర్హులైన వారిని గుర్తించి వారికి 90 రోజుల పనిని మంజూరు చేసి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా మండల పరిషత్ ఎంపీడీఓ కార్యాలయం ఏదైతే ఎంపీడీఓస్కి అయితే అప్పగించడం జరిగిందనమాట. సో గతంలో ప్రకటించిన అంటే 5 లక్షల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఆర్థిక సాయానికి ఉపాధి హామీ కింద లభించే 27,000 రూపాయలు పూర్తిగా మళ్ళీ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అదనంగా. దీనివల్ల సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే పేద కుటుంబాలకు 5,27,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి అన్ని ప్రాంతాలు ఇస్తారంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదలపైన నిర్మాణం కూలీల ఖర్చులు భారంగా తగ్గడానికి. సో అదేవిధంగా లబ్ధిదారుల తమ ఇంటి పునాదులు తవ్వడం గోడల నిర్మాణం వంటి పనుల్లో స్వయంగా శ్రమించడం ద్వారా ఈ వేతనాలు పొందే అవకాశాలు అయితే ఉంది. వారికి బ్యాంక్ ఖాతాలు అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంటే ఇందులో ప్రధానంగా 2వ విడతకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి సో వారందరికీ కూడా కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సొంతింటి కళ అనేది ఒక నిజం చేసేందుకు 2వ విడతలో భాగంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి ఏంటి అనేది కూడా లెక్క కౌంట్ అనేది చేయబోతున్నారు. అలాగే గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మరో 500 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా చేసేందుకు వీలుగా త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్తున్నారు. సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న అర్హులైన పేదలకు క్యాబినెట్ల సమావేశం ద్వారా ప్రభుత్వం పెద్ద గుడ్ను చెప్పిందని చెప్తున్నారు. అదేవిధంగా అలాంటి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. నెలాఖరు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక ప్రొసీడింగ్ నిర్ణీత ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 1వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఘనంగా ప్రారంభం కానుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ విడతకు సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత అనేది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ ఇండ్లతో పాటు వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు నిర్మించుకుంటున్న పేదల ఖాతాలో నేరుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే జమ చేస్తున్నామని ప్రతి సోమవారం కూడా ఆ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది నిర్మాణం అంటే వాటిని కంప్లీట్ అంటే బేస్మెంట్ లెవెలా లేదంటే స్లాబ్ లెవెల్ వచ్చిందా లేదంటే గోడ లెవెల్ వచ్చిందా దాన్ని బట్టి నిధులు కూడా జమ చేస్తున్నామని తెలియడం జరిగిందనమాట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఏదైతే అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంగా తెలియడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి.